ఇప్పుడు మీరు అన్నట్టండి ఒక 700 శ్లోకాలకు సంబంధించింది. సో ఇవన్నీ కూడా సత్కర్మలే కదా, ఆచరిస్తే సత్కర్మలు అంతే. అంటే మంచిని ఆచరిస్తే సత్కర్మ. కరెక్ట్. అదే పని నీ పని ద్వారా అందరూ డిస్టర్బ్ అవుతున్నారు అనుకోండి. నేను మీకు ఉదాహరణ చెప్పింది అదే. అంటే మీరు చేసే ఇంటర్వ్యూలు కూడా ఈ ప్యాటర్న్ లో గనక జీవన శైలి ఈ విధంగా మార్చుకుంటే ఖచ్చితమైన కరెక్ట్. ఇది చాలా మంచి మాట. భగవద్గీత నేర్చుకుంటే లైఫ్ స్టైల్ మారుతుంది, థాట్ ప్రాసెస్ మారుతుంది, పర్సెప్షన్ టువర్డ్స్ ది సొసైటీ మారుతుంది. అప్పుడు కర్మఫలం ఉండదు. ఇంకా ఫలం అంటే కర్మఫలం దేనికి? కర్మ ప్రతిదానికి ప్రతి కర్మకి ఫలితం ఉంటుందండి, మంచి చెడు అనేది. అంతే, ప్రతిఫలం ఉంటుంది. దాన్ని ఇలా చేస్తే దాని ఫలితం అనుభవిస్తావు, ఇలా చేస్తే దాని ఫలితం ఇలా అనుభవిస్తావు అనే క్లారిటీ నీకుంటే నువ్వు దుష్కర్మ చేసే ఆలోచన నీకు ఉండదు. అది అన్ని సత్కర్మలే ఉంటాయి, అన్ని మంచి పనులే ఉంటాయి. సో ఇప్పుడు మరి ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అసలు ఇది బాల్యం నుంచే చాలా అవసరం కాదే నేను చెప్తోంది. తల్లిదండ్రులు బిడ్డలకి బాల్య దశ నుంచే భగవద్గీత తాత్పర్యంతో సహా నేర్పించే సంస్కృతి ఇప్పుడు రాను పెరగాలి. ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో అది మోస్ట్ ఇంపార్టెంట్ కాదు, అది అన్నెసరీ కింద పక్కన పడేసాం మనం. ఓకే. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాల్సింది హౌ టు డెవలప్ ది పర్సనాలిటీ. నువ్వు జీవితంలో అసలు నెక్స్ట్ లెవెల్కి ఎదగటం ఎట్లా, తల్లిదండ్రులు గౌరవించడం అంటే ఏమిటి, ఒక మనిషిని రిసీవ్ చేసుకోవడం ఏంటి, మాట్లాడడం ఎలా మాట్లాడాలి, పిచ్చి మాటలు మాట్లాడకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, గురువుని గౌరవించాలి. ఇవి కదా తల్లిదండ్రులు వాడికి క్రమశిక్షణ నేర్పించే దశలో. నేను మధ్యలో మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఆ ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రస్తావించవలసిన ఉదాహరణ. వాడిని ఈ తల్లిదండ్రులకి పిల్లల మధ్యలో ఈ కాన్వర్సేషన్ ఉండాలి కదా. అలాంటి కాన్వర్సేషన్ నేర్పించవలసిన తల్లిదండ్రులు నిరంతరం భార్యాభర్తలిద్దరూ పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పుష్ప 2 రిలీజ్ అవుతుంది, తొందరగా వెళ్ళిపోవాలి ఆ సినిమాకి, ఫస్ట్ షోకే వెళ్ళిపోవాలి. ఈ లోపల పిల్లాడు వెళ్తున్నాడు మన పక్క నుంచి, అరే పుష్ప ఇటు రారా అన్నాం అనుకోండి, వాడు పుష్పగా ఫీల్ అయిపోతున్నాడు, ఆ సినిమాలో హీరోలాగా ఫీల్ అయిపోతున్నాడు. ఇది ఆరోగ్యమా అనారోగ్యమా? చివరికి ఎక్కడి దాకా తీసుకెళ్ళింది? వాడు ఇంత దారుణమైన తల్లిదండ్రుల కడుపును పుట్టడం, వాడెంత దురదృష్టవంతుడు. తల్లిదండ్రుల ఐడియాలజీ అంటే ఇదే. మీరెంత మాతృదేవో భవ అమ్మని, ఆ అమ్మ ఇది నేర్పిస్తుందా? పితృదేవో భవ, తండ్రి దేవుడు, ఆ దేవుడైన వాడు ఇంత దారుణానికి ఒరిగెడతారా? వీళ్ళు తల్లిదండ్రుల ఇలాంటి వాళ్ళ కడుపున పిల్లలు పుడితే వాళ్ళ ఫలితం, వాళ్ళ పనిష్మెంటో ఇలా ఉంటుందా? ఇది కదా మన ఈ సమాజానికి ఇప్పుడు ఈ మధ్యన చెప్పిన పాఠం. నేను బాధపడుతూ చెప్తున్నా. కానీ ఇట్లాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మందలించి చెప్తున్నా. ఒక స్నేహితుడుగానో, ఒక పెద్దవాడుగానో, ఒక వెల్విషర్గానో పిల్లలతో మాట్లాడాల్సిన మాటలు ఇవి. ఎప్పుడైనా చూస్తాడు, అది మోస్ట్ ఇంపార్టెంట్ కాదు. ఏది మోస్ట్ ఇంపార్టెంటో వదిలేశారు. అది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. వాడు ఇప్పుడు ఏమవుతాడంటే, మీరు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది వాడి పిల్లాడి ముందు ఇవే తల్లిదండ్రులు జ్ఞానం లేకుండా ఇవే మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాడి లక్ష్యం కూడా తెలియకుండా ఇదే లక్ష్యం అవుతుంది. వాడు అడుగుతాడు, నాన్న నువ్వు 15 రోజుల నుంచి మీరు ప్లాన్ చేస్తున్నారు, నేను వింటూనే ఉన్నాను, అది ఇవాళే ఆ సినిమా రిలీజ్ అంటాడు వాడు. ఇప్పుడు అందరూ కలిసి పోలోమంటూ అక్కడ పోవడం, ప్రాణార్పణ చేయడానికి కూడా ఒక దుర్మార్గం. అసలు ఎంత దారుణమైన ఇన్సిడెంట్లు అవన్నీ. ప్రాణార్పణకి ఏదో దేశం కోసం ప్రాణాలను అర్పించినట్టు వీళ్ళకి బయటకు వచ్చేసి విరాళాలు ప్రకటించేసేయటం. అసలు ఏంటో డబ్బుకు విలువ లేదు, ప్రాణానికి విలువ లేదు, ఆలోచనకి విలువ లేదు, ఎటు పోతున్నారో తెలియదు, లక్ష్యం లేదు మీకు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సింది, దేహం దేవాలయం, జీవుడు సనాతన దైవం, ధర్మం. ఇది నీకు తెలిస్తే పిచ్చి ఆలోచన అంటూ రాదంటున్నా. ఇవన్నీ అసలు ఎంటర్టైన్మెంట్ ఏంటండి? పైగా వరస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏంటి? వీటికి అవార్డులు ఏంటి? ఈ అవార్డులు ఇచ్చేవాళ్ళు అసలు ఎంత యూజ్లెస్ ఫెలోస్. ఇట్లాంటి వాటికి అవార్డులు ఇచ్చేవాడు. సమాజానికి ఏదైతే ఈ క్యారెక్టర్ ద్వారా, ఛత్రపతి శివాజీ ద్వారా నేను ఇది నేర్చుకున్నానంటే అది రా క్యారెక్టర్ అంటే. నేషనల్ అవార్డు ఇచ్చారు. నేషనల్ అవార్డు నాకు అది రిజిస్టర్ అవ్వలే, ఇచ్చారని ఎవరు చెప్పారు? అసలు ఆ కమిటీ ఏంటి, అసలు వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి? దీనివల్ల అవార్డులకి అసలు ఏమవుతుందండి? అవార్డుల మీద ఏమైనా గౌరవం ఉంటుందా? ఒక పవర్ఫుల్ దొంగని ఒక పవర్ఫుల్గా తీర్చిదిద్దామనుకోండి, దాని ఇంపాక్ట్ సమాజం మీద ఎంత దారుణంగా ఉంటుందండి. అంటే మీ మీద నా మీద ఉండకపోవచ్చు,
గీత చెప్తుంది మనుష్యాణం సహస్రేషు అని. కోట్ల మందిలో నీ వల్ల ఒక్కడు చచ్చిపోయినా దానికి నువ్వే కారణం కదా అంట, నువ్వే బాధ్యుడు కదా అంటున్నా. సమాజం అంతా పాడైపోవట్లేదు కదా, ఒక్కడే కదా పోయిందంటే ఆ ఒక్కడ పోవడానికి ఆ ఉసురు డెఫినెట్గా తగులుతుంది. వీళ్ళని ఎంకరేజ్ చేస్తారా? ఎంకరేజ్ చేయడం ద్వారా మనం కూడా ఇలాంటివి తీస్తే మనకు కూడా నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటారా? మీకు ఏమన్నా చదువు జ్ఞానం ఏమైనా ఉందా ఇట్లాంటి వాటికి అవార్డులు ఇవ్వడానికి? మీకు మళ్ళీ ఒక కమిటీ, మిమ్మల్ని మేము గౌరవించటం, షాల్స్ కప్పి. ఇంటూ ది సబ్జెక్ట్ ఉన్న వాడికి ఇంత పెయిన్ ఉంటుంది స్వామి, రైట్, ఇంత పెయిన్ ఉంటుంది. ఇలా చేస్తున్న ఇంత తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఒక అవార్డు కమిటీస్లో కూర్చోవడం అంటే చాలా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్, చాలా నాలెడ్జబుల్, చాలా ఎక్స్పీరియన్స్డ్ అలాంటి వాళ్ళని కూర్చోబెడతారు. వాడు డబ్బు తీసుకుని చేశాడు అనుకోండి, వాడు ఇన్ఫ్లుయెన్స్తో చేశాడు అనుకోండి, వీడితో ఏదో అవసరం ఉంది కాబట్టి నేను వీడికి వెంటనే అవార్డు ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు సమాజంలో ఒక వ్యవస్థ అడుగుతుంది మిమ్మల్ని వేలు పెట్టుకుని, మీకు జ్ఞానం ఉందా అని అడుగుతుంది. దాని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఈ లెక్కన వీరప్పన్ కూడా హీరో అయిపోవాలిగా. మరి వీరప్పన్ ఎందుకు చంపేశారు? ప్రతిదీ సినిమా ఎలా అవుతుందండి? మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సినిమా అనేది పెద్ద బాధ్యత అండి. అది దాని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. దానికి నేను ఉదాహరణ. శంకరాభరణం అనే సినిమా చూసి శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి, అప్పటిదాకా నాకు ఆలోచన లేదు. సినిమా పాటలు నాకు సినిమా ఇంపాక్ట్ అలా ఉంటుంది. నా తత్వం పాజిటివ్ కాబట్టి నేను ఈ మార్గంలో ఉన్నా. నా తత్వం నెగిటివ్ అనుకోండి, నేను మానసిక బలహీన అనుకోండి, డెఫినెట్గా ఇంకో సినిమా ప్రభావం ఉంటుంది, నేను డెఫినెట్గా నాశనం అవుతాను. అందులో సందేహమే లేదు.